వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో. సో ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్తో మా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో బెట్టింగ్లో పాలు పంచుకోవద్దు. సో బెట్టింగ్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. సో వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ హెచ్ఆర్ఎస్ జరగబోతుంది. ఇక్కడ ముంబైలో, అంటే ముంబై హోమ్ గ్రౌండ్లో. సో లాస్ట్ టైం ముంబై గెలిచింది మ్యాచ్, అంటే ప్రీవియస్ దాంట్లో జరిగిన మ్యాచ్లో అది నెగ్గింది. సో ఎస్ఆర్ఎస్ కూడా నెగ్గడం జరిగింది. సో ముంబై స్క్వాడ్లో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారని అనుకుంటున్నాను. సేమ్ టీం ఆడవచ్చు, మ్యాక్సిమం చేంజెస్ మాత్రం చేయకపోవచ్చు. సో టీం చూద్దాము. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బోల్ట్, నమన్దీర్. కరణ్ శర్మ లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, మేబీ ఈ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది. రికల్టన్, దీపక్ చాహర్, శాంట్నర్, విల్ జాక్స్, సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఈ 12 మందిలో 11 మంది ఆడవచ్చు. మేబీ ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటారు. సో హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ స్క్వాడ్ వచ్చేసి హైదరాబాద్ ఏ టీం అయితే ఆడిందో సేమ్ అదే టీం ఈ మ్యాచ్ కూడా ఆడవచ్చు. వీళ్ళలో కూడా చేంజెస్ లేకపోవచ్చు. సో ప్యాట్ కమిన్స్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ కిషన్, క్లాసెన్, అభినవ్ మనోహర్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, మలింగ ఆడడం జరిగింది లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా ఆడే ఛాన్స్ ఉంది. అనికేత్ వర్మ, ఇంకా జీషన్ అన్సారీ. సో ఇదే టీం ఆడవచ్చు. లాస్ట్ టైం ఏ టీం అయితే ఆడిందో అదే టీం ఆడవచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. సో చూద్దాం. సో లాస్ట్ టైం కూడా ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్తో రికార్డ్ చేసింగ్ చేసింది అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో సో రెండు కూడా టఫ్ టీమ్స్, అంటే గెలుపు బాటలో పట్టాయి. ముంబై ఇండియన్స్ కూడా కంటిన్యూస్గా ఓడిపోతూ గెలిచింది, అది ఎస్ఆర్హెచ్ కూడా కంటిన్యూస్గా ఓడిపోయి గెలిచింది. సో ఈరోజు మాత్రం పక్కా టఫ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే 55% ఎస్ఆర్హెచ్కి ఇస్తాను, 45% ముంబై ఇండియన్స్కి ఇస్తాను. సో హోమ్ గ్రౌండ్ చూద్దాము. కానీ ఆ గ్రౌండ్లో ఇంతకుముందు డేల్ స్టేన్ చెప్పారనమాట, ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు ఏమని, 300 లోడింగ్ ఇన్ ముంబై April 17th అని. సో చూద్దాం అలా 300 లోడింగ్ ఏదైనా ఉంటుందా అంటే, ప్రిడిక్షన్ ముందే ఇచ్చాడు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే. సో 300 లోడింగ్ అవుతుంది ముంబై ఇండియన్స్ మ్యాచ్లో అని చెప్పి. ఈ మ్యాచ్లో అది ఏమైనా జరుగుతుందా చూద్దాం. సో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మాత్రం భారీ స్కోరే వెళ్ళొచ్చు. సో సెకండ్ చేసినప్పుడు మంచి స్కోరే చేశారు కాబట్టి అదే ఊపుతో ఉండొచ్చు, చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ 55% గెలుస్తుంది అనుకుంటున్నాను. ముంబై ఇండియన్స్ వచ్చేసి 45% గెలుస్తుంది. సో మిగతా టీమ్మేట్స్ వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం ఆయన ఈశాన్ కిషన్ ముంబై ఇండియన్స్కి ఆడాడు, ఇప్పుడు మాత్రం ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు. సో చూద్దాం ఏముంటుందో. సో ఇంకొకటి ఏంటి అంటే, ఎస్ఆర్హెచ్లో ప్లస్ ఏంటి అంటే ఓపెనింగ్ పేర్, మైనస్ కూడా అదే, వాళ్ళిద్దరు ఆడకపోతే చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. సో చూద్దాం నెక్స్ట్ కంటిన్యూ చేస్తారంటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆడితే మాత్రం మంచి స్కోర్ వేస్తుంది. హోప్ ఫర్ ది బెస్ట్. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ 55% ఛాన్సెస్ ఉన్నాయి, ముంబై ఇండియన్స్కి 45%. సో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ప్రిడిక్షన్ ప్లేయింగ్ 11 ఎవరు? సో ఎస్ఆర్హెచ్లో ప్రిడిక్షన్ ఎవరు, అంటే ఎవరు ఆడతారని అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్లో ప్లేయింగ్ 11 ఎవరు? సో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇప్పటికీ వీడియో ఎండ్ చేస్తున్నాను. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.